ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఉపాలయమైన కొండ దిగువన వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి చైత్రమాస జాతర మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజున ఆ వేడుకలు మొదలు కావడం విశేషం. ఈ నెల 17వ తేదీ వరకు ఈ జాతర కన్నుల పండుగ నిర్వహించబడుతుంది. మహోత్సవాల తొలి రోజు ఉదయం 8 గంటలకు స్వామివారి ప్రధాన ఆలయం నుంచి కనకదుర్గమ్మ ఆలయానికి పవిత్రమైన సారిని తీసుకొచ్చారు. ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు మరియు ముత్తైదువులు మేళతాళాలు, వేద మంత్రోచ్చారణల నడుమ పట్టుచీర, పసుపు, కుంకుమ, పూలు, గాజులను అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, ఏఈఓ దామరకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. జాతర ప్రారంభం సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ప్రధాన అర్చకులు కోట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఋత్వికులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, కలశస్థాపన మరియు కుంకుమ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దివ్యాభరణాలతో మెరిసిపోతున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జాతరలో భాగంగా తొలి రోజు అమ్మవారి గరగలను, డప్పు వాయిద్యాలు, బాణసంచ వేడుకల నడుమ అన్నవరం గ్రామ వీధుల్లో ఊరేగించారు. గ్రామస్తులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొని జాతర మహోత్సవాలకు ఘనస్వాగతం పలికారు. రాబోయే 10 రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నిత్యాలంకరణలు మరియు ప్రత్యేక ఉత్సవాలతో అన్నవరం క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. స్వామివారి సేవకు పాత్రులై అమ్మవారి దర్శించి వారి కరుణా కటాక్షములకు పాత్రగా కోరుతున్నాం. స్వామివారి దేవస్థానంలో ఉపాధ్యాయుడి కనకదుర్గమ్మారి ఆలయంలో జాతర మహోత్సవాలు చరిత్ర సత్యాలుగా ఈ రోజు నుంచి అమావాస్య వరకు ప్రతి నిత్యము కూడా లక్ష కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. లక్ష కుంకుమార్చనంతరం నీరాజనం జరుగుతామంటే ఈరోజు మూల నక్షత్రం కావడం చేత విశేషంగా చండీహోమం జరుగుతుంది. భక్తులు, గ్రామస్తులు స్వామివారి ఉపాలయ నుండి కనకదుర్గమ్మాలను చేసి జరిగే జాతర మహోత్సవం